ఈరోజు మనం చేసుకునే ఐటెము బంగాళదుంప కుర్మా. బంగాళదుంప కుర్మాకు కావాల్సిన ఐటమ్స్, బంగాళదుంపలు నేను ఆల్రెడీ తరిగి ఉడకబెట్టుకుని తోలు తీసుకుని పెట్టుకున్నాను. ఒక ములక్కాడ ఉడకబెట్టి పెట్టుకున్నాను. ఉల్లిపాయలు, అల్లము. ఈ ఉల్లిపాయలు విడిగా తిరగమత వేసుకోవటానికండి. ఇది మాత్రం అది పేస్ట్ వేసుకోవటం. అల్లము, పచ్చిమిరపకాయ, కొబ్బరి, ఎల్లుల్లిపాయ, కొద్దిగా జీడిపప్పు, కొద్దిగా కరివేపాకు, ఒక కప్పు పెరుగు. ఈ అల్లం ముక్కలు అన్నీ మిక్సీలో వేసుకున్నాం. కొద్దిగా జీడిపప్పు కూడా గ్రేవీలో వేసుకోవాలి. వేసాను. స్టవ్ మీద గిన్నె పెట్టుకున్నాము. ఒక కొద్దిగా మనకు ఎంత కావాలంటే అంతే నూనె వేసుకోవాలి. నేను మాత్రం ఒక చిన్న కప్పున్నర వేసాను. ఉల్లిపాయలు వేసుకున్నాం. తరిగి పెట్టుకుని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు నూనెలో వేసుకున్నాం. తర్వాత కరివేపాకు, తర్వాత జీడిపప్పు, అవి మొత్తం వేగాలి బాగా. పసుపు కొద్దిగా వేసుకోవాలి. కొద్దిగా ఒక స్పూన్ కారం, వేగిన తర్వాత మసాలా వేసుకోవాలి. మనం వేసి పెట్టుకున్నాం కదా, ఇందాక చూపించిన మసాలా వేసాం. ఈ మసాలా కూడా వేగిపోవాలి. ఈ వాటర్ కూడా దీనిలో పోసేసుకోవాలి. కొద్దిగా ఒక కప్పుడు వాటరు పోసాము. కొద్దిగా ఒక స్పూన్ ఉప్పు వేసుకున్నాం, సాల్ట్. టమాటాలు కూడా మనం తరిగి అట్టి పెట్టుకున్నామండి. ఇదిగో ఈ 2 టమాటాలు కూడా వేసేసాము. ఈ ములక్కాడ ముక్కలు వేసాము. బంగాళదుంప ముక్కలు వేసేస్తున్నాం. మొత్తం అవి ఉడకాలి. పెరిగేసుకుంటున్నాం. ఒక కప్పుడు పెరిగేసాం. కొద్దిగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపేసుకోవాలి. పెరుగు కొద్దిగా కూడా వీటిల్లో కలిసిపోవాలి. ఈ కూరలో మసాలా వేసుకున్నాం. పొడి మసాలా కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాం. బంగాళదుంప కుర్మా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.